చీ కొట్టించుకున్న వారితోనే జై కొట్టించుకోవడం అంటే మామూలు విషయమే చెప్పండి. అయ్యో, ఈ కష్టం సూపర్ మ్యాన్కి కూడా తప్పలేదు. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది సూపర్ మ్యాన్. సరికొత్త సినిమా ఎలా అనిపించింది అనే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. 1948 నుంచి అలరిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తూ ఫ్రాంచైజీలో ఇప్పుడు సూపర్ మ్యాన్ మళ్ళీ వచ్చేసింది అనమాట. సో ఈసారి ఎలాంటి సాహసాలు చేశారో తెలుసుకుందాం. నంబర్ 1, ఎప్పటికైనా సూపర్ మ్యాన్ వల్ల ఆపద ఉంటుంది ప్రజలకు అని చెప్పి అతన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి అవసరమైతే అంతం చేయాలి అని చెప్పి డిసైడ్ అవ్వటం. దాంతో సూపర్ మ్యాన్ పుట్టు పూర్వోత్తరాలు కనిపెట్టి అతను భూమి మీదకి రావడానికి గల కారణాలు ఏంటో తెలిసి ఆ వీడియోని ప్రజలకు కావాలనే వారు అసహించుకోవాలని చెప్పి రిలీజ్ చేయటం. ఆ తరువాత జరిగినటువంటి సవాళ్లు, జరిగినటువంటి సహాయాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే సూపర్ మ్యాన్ చూసేయాల్సిందే. నంబర్ 2, సూపర్ మ్యాన్ నేరుగా రంగంలోకి దిగిన తర్వాత అచ్చం తనలాగే ఉన్నటువంటి మరొక వ్యక్తితో పోరాటం చేసేటువంటి యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. భలే నచ్చేస్తాయిలండి. అండ్ చీ కొట్టిన ప్రజల చివరకు సూపర్ మ్యాన్కి జై కొట్టినటువంటి సీన్స్ కూడా భలే ఎంజాయ్ చేయొచ్చు. నంబర్ 3, ఒకవైపు హీరోయిజం చూపిస్తూ మరొక వైపు ఒక సగటు మనిషికి ఉండేటువంటి అన్ని ఎమోషన్స్ని పలికించేటువంటి క్యారెక్టర్లో హీరో గారు అదరగొట్టేశారని చెప్పాలి. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా మీకు అద్భుతంగా నచ్చేస్తుంది. సో యాక్టర్స్, వినోదం, యాక్షన్ అన్నీ బాగా నచ్చేస్తాయి సూపర్ మ్యాన్లో. సో ఈసారి చెప్పాలి అంటే కనుక సూపర్ మ్యాన్ యాక్షన్ విత్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. మిస్ కాకండి. ఆర్జే సునీత రేటింగ్ 3 స్టార్స్.